ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున ఈ ఉదయకాల శుభాలు తెలియజేయించున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల ధ్యానాలు మీరందరూ వీక్షిస్తున్నారని, మీ ఆధ్యాత్మిక జీవితంలో ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తున్నాయని నేను నమ్ముతూ ఉన్నాను. సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 25వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రియమైన సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో మరి ముఖ్యంగా క్రైస్తవ విశ్వాస జీవితంలో అనేకమైన శ్రమలు, శోధనలు, ఇబ్బందులు మన జీవితాల్లో జరుగుతాయి. శ్రమానుభవం వచ్చినప్పుడు కొన్నిసార్లు మనం కృంగిపోతాం, కొన్నిసార్లు భయపడతాం. ఈ భయపడుట అన్న మాటను మనం చూస్తే, మన వైద్య పరిభాషలో మనం చూస్తే ఫోబియా అంటారు. దాదాపు 360 ఫోబియాలు అనుకుంటాను మరి వైద్య శాస్త్రంలో ఉన్నాయని కొంతమంది చెబుతూ ఉంటారు. కొంతమంది నిష్కారణమైన భయం కలుగుతుంటుంది. కొంతమంది కాక్రోచ్ని చూస్తే భయపడతారు, కొంతమంది బల్లిని చూస్తే భయపడతారు, కొంతమంది వారి నీడను చూసే సడన్గా భయపడతారు. భయము అన్నది స్వాభావిక లక్షణం మానవ జీవితం. కాకపోతే అది ఎక్కువైందనుకోండి, ఒక విధమైన ఫోబియా. ఈ ఫోబియా ఉన్నవారు అనేకమైన శ్రమలు, అనేకమైన ఇబ్బందులు, నిందలు, అవమానాలు వారి జీవితంలో కలిగినప్పుడు మానసికంగా కృంగిపోయి అటువంటి పరిస్థితిలో చివరి అంకం భయపడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, విచిత్రం ఏమిటంటే జరిగిపోయిన సంఘటనల గురించి భయపడరు, కానీ జరగబో దాని కొరకు జరుగుతుందేమని ఊహించుకొని, ఏమవుతుందో అని ఊహించుకొని, ఎలా ఉంటుందో అని ఊహించుకొని, జీవితం ఎలా ఉంటుందో అని ఊహించుకొని, అలాగే పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఊహించుకొని, ఏమవుతుందో ఆరోగ్యం ఏమవుతుందో అని ఊహాజనితమైన జీవితంలోకి వెళ్ళి భయపడి కృషించిపోయి అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు ఈనాడు మానవుడు. దేవుని బిడ్డ, ప్రియ విశ్వాసి, మన జీవితంలో సమస్యలను ఎదుర్కోవటమే మానవ పరమార్థం. మరి ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసులమైన మన సిలువను మనం ఎత్తుకొని ముందుకు వెళుతూ ఉన్నప్పుడు మనము అనేకమైన శ్రమను అనుభవిస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానం మన ఎడల అమోఘమైనది, ప్రతిదినము మన పట్ల కృప కలిగినది. అందుకే అంటాడు, భయపడకము అన్న మాటలు ప్రతి వచనంలో మనం చూస్తాం. బైబిల్లో లేఖనాల్లో అనేకమైన సందర్భాల్లో దేవుని వాక్యము మనల్ని బలపరుస్తూ ఉంటుంది, భయపడకము అంటుంది. అయితే సమయంలో మహోత్తరమైన మాట ఏమిటంటే, సామెతల గ్రంథంలో మహాజ్ఞాని సొలొమోను చెప్పిన మాట, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. దేవుని బిడ్డ, విశ్వాసి, యోబు అంటాడు, నేనేదైతే జరగకూడదనుకున్నానో, ఏదైతే నా జీవితంలో సంభవించును అనుకున్నానో అదే నాకు తటస్థించను అంటాడు. జరగకూడదని, ఏదైతే తటస్థించకూడదని భయపడ్డాడో అదే తన జీవితంలోకి వచ్చిందని యోబు అంటాడు. దేవుని బిడ్డ, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును అనే మాట మనము చూస్తున్నాం. దేవుని బిడ్డ, దేవుడు మనకు పిరికి ఆత్మనియలేదు. మహోన్నతుడైన దేవుడు ఇంద్రియ నిగ్రహం కలిగిన బహుధైర్యమునిచ్చే ఆత్మను మాత్రమే దేవుడు మనకిచ్చాడు. భయపడకము, దిగులు పడకము, వ్యాకుల పడకము. మహోన్నతుడైన దేవుడు నీకు సహాయకుడుగా ఉన్నాడు. ఆయన నిన్ను బలపరిచే దేవుడైనాడు. ఆయన నీకు ధైర్యమునిచ్చే దేవుడైంచున్నాడు. మన ధైర్యము, మన యొక్క భరోసా, మన యొక్క ఆశ్రయము మహోన్నతుడైన ప్రభు యేసయ్య అంటున్నాడు. అందుకని అంటాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. ఎన్ని భయాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా యెహోవా యందు నమ్మిక ఉంచినవాడు, ప్రభు అయిన యేసయ్య యందు నమ్మిక ఉంచినవాడు సురక్షితంగా ఉంటాడంట. ఏ భయానికి భయపడ్డంట. కారణం ఏంటో తెలుసా? దేవుని యందు నమ్మిక ఉంచాడు. దేవుడు సమర్థుడు, ఆయన తప్పించే సమర్థుడని, బలపరిచే సమర్థుడని నమ్మిక ఉంచున్నాడు. దేవుని బిడ్డ, దావీదు అంటాడు 34వ కీర్తనలో, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించు. ఏ సమస్యలు అయితే నువ్వు ఇప్పుడు భయపడుతున్నా ఉదయ కాలంలో,
వాటన్నిటి నుండి దేవుడు నేను తప్పిస్తాడు. ధైర్యం పడు, ధైర్యంగా ముందుకు వెళ్ళు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడ మహోన్నతుడమైన దేవా, అవును ప్రభా, భయపడుట వలన మనుషులకు ఉరివచ్చున నిన్ను లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉండును అని. అవును ప్రభా, ప్రతి భయములో నిన్ను ఆశ్రయించినప్పుడు ఆ భయములో నుండి నువ్వు మమ్మల్ని తప్పించి దేవుడు వహించున్నావు. విత్తబడిన వాక్యాన్ని నీ కృపతో బలపరచుమని నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను దీవించును.